హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చూస్తున్న కేక్ వచ్చేసి 1 kg ట్రఫుల్ కేక్. షుగర్ వాటర్తో సోక్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ గనాస్తో ఫిల్ చేసుకోవాలన్నమాట. రెసిపీ మీకు చూపించట్లేను ఇక్కడ నేను. తర్వాత చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కేక్ని నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందని చాలా టెన్షన్ పడ్డాను, కానీ చాలా బాగా వచ్చిందండి. ఈ కేక్ నేను ఎంతకు సేల్ చేశానో లాస్ట్కి చెప్తాను, చూస్తూనే ఉండండి. ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. క్రమ్ కోట్ చేయండి మనకు ఫినిషింగ్ రాదు, ఎందుకంటే చాక్లెట్ స్పాంజ్లో క్రమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఫినిషింగ్ అసలు రాదు మనకి చేయడానికి. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ క్రమ్ కోట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఒకసారి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెకండ్ టైం కూడా ఇంకొంచెం గనాసు యూజ్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది అనమాట. అయితే స్క్రాపర్ని మనం వేడి నీళ్ళలో డిప్ చేసి కానీ లేకపోతే కొంచెం వేడి చేసుకొని కానీ ఫినిషింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. గనాష్లో విప్పింగ్ క్రీమ్ కాకుండా అమూల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వాడితే ఇంకా స్ట్రక్చర్ బాగా వస్తుంది అనమాట. ఈ చాక్లెట్ ట్రఫుల్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మళ్ళీ చేయించుకుంటారనమాట, ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. చాలా సింపుల్ డిజైనే వేశాను. మోదక్ నాజిల్తో అక్కడక్కడ మోదక్స్ వేశాను. ఈ కస్టమర్కి అయితే కేక్ చాలా బాగా నచ్చిందండి టేస్ట్. తర్వాత ఇంకో కేక్ కూడా నాకు సేమ్ ట్రఫుల్ ఇంకో కేక్ కూడా నా దగ్గర చేయించుకున్నారు. సో ఈ కేక్ 1 kg కాబట్టి నేను 1100 ఛార్జ్ చేశాను. ఈ కేక్ నచ్చితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.